హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక హార్వెస్ట్ వీడియో. హార్వెస్ట్ అనేది ఈరోజు చిక్కుడుగాయలతో స్టార్ట్ చేద్దామండి. ఈ చిక్కుడుగాయలు అనేవి 365 డేస్ ఉంటాయి. ఇవి మనకి టెర్రస్ గార్డెన్ మీద చాలా ఈజీగా గ్రో చేసుకునే చిక్కుడుగాయలు ఇవి. ఇవి ఎక్కడ వచ్చినా గుత్తులు గుత్తులుగా వస్తాయి. మనము ఈ తీగలు అయిపోయాక మొత్తం పుల్లలతో సహా లాగకపోతే మనకి నెక్స్ట్ వచ్చే తీగలు అనేవి కంటిన్యూషన్గా ఆ పుల్లలకే అల్లుకుంటాయి. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఎండిపోయిన చిక్కుడుగాయ తీగ అనమాట. దీనికి వచ్చేసేసి రిమైనింగ్ అన్ని తీగలు అల్లుకొని ఉన్నాయి. నేను కావాలని ఈ తీగలు తీయలేదు, దానికి స్ప్రెడ్ అయిపోయి ఇంకా అవే ఒక తాడులు లాగా పనిచేస్తాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా సేమ్ ఫ్రెష్ చెట్టు చిక్కుడు ప్లాంట్ అండి. ఇవి చాలా బాగా వస్తాయండి. ఈ చిక్కుడుగాయలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెట్టు చిక్కుడు కానీ 365 డేస్ గ్రో అయ్యే చిక్కుడు గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ బెండకాయలండి. చెట్లు అయిపోయినాయి, తీసేయాలి. నేను టైం వేస్ట్ కాకుండా ఉన్నదాన్ని పక్కన ఒక టమోటా శాప్లింగ్ కూడా పెట్టేసుకొని ఉన్నాను. మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి ఈ మునక్కాయలు కూడా జాయిన్ అవుతాయండి. ఇవి కొంచెం విత్తనాలు కట్టాక బాగుంటాయి. ఇవి మరీ లేతగా ఉన్నాయి. కాకరకాయలండి. ఇక్కడ కూడా ఒక కాకరకాయ. మనము కొంచెం తీగలు రాగానే ఏదో ఒక కర్ర కానీ ఇలా ఒక తాడు కానీ సపోర్ట్ ఇస్తే ఆ తీగలు అనేవి చాలా ఫాస్ట్గా అల్లుకుంటాయి. నెక్స్ట్ మన హార్వెస్ట్కి బీరకాయలు కూడా జాయిన్ అవుతున్నాయండి. ఇది వచ్చి స్పాంజ్ రిచ్ గడ్ నేతి బీరకాయలు. నెక్స్ట్ ఇది వచ్చి చుక్కకూర అండి. చుక్కకూర మనకేమి ఎక్కువ ప్లాంట్స్ పనలేదు. ఇది బాగా పొదలాగా వస్తుందండి. 1-2 ప్లాంట్స్ ఉంటే చాలు, ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. ఇది మొత్తం ఒకటే ప్లాంట్, ఒక నలుగురు ఉండే ఫ్యామిలీకి ఈ ఒక్క ప్లాంట్ సరిపోతుంది. మీరేమన్నా పప్పులోకి అయితే పులుసు కూరగా చేసుకునే పని అయితే ఇలాంటివి ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ విత్తనాలు వేసి ఒక చిన్న టబ్లో పెట్టేదానికంటే ఏదైనా ఒక కంటైనర్లో సైడ్కి పెట్టుకోవటం బెటర్. ఇట్లాగా చూడండి, ఇది మల్టీ క్రాఫింగ్. ఒక్కటే ప్లాంట్ చూడండి ఎంత బుషీగా ఉందో. ఒక్క ప్లాంట్ నుంచే చూడండి ఇంత ఆకు వచ్చేసేసింది. ఇది విత్తనాల స్టేజ్ దాకా వెళ్ళింది, అందుకని ఆకు అనేది చిన్నదిగా అయిపోయింది. ఫ్రెష్ ప్లాంట్ చూపిస్తాను చూడండి. ఇది ఫ్రెష్ ప్లాంట్, ఇప్పటి వరకు హార్వెస్ట్ చేయలేదు. దీని ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు కానీ మనం ఇవి కోసుకోకపోతే ఇంకొక 1 వీక్ 10 డేస్కి ఇవి కూడా ఆకులు చిన్నవి అయిపోతాయి, విత్తనాల స్టేజ్కి వెళ్ళిపోయి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ హార్వెస్ట్ అనేది రైట్ టైంలో చేయాలండి. పాలకూర అండి. నెక్స్ట్ ఈ పాలకూర వచ్చినప్పుడల్లా మనల్ని డిసప్పాయింట్మెంట్ చేయకుండా ఇస్తుంది. మీరు కూడా ఈ రీగ్రో మెథడ్ ఫాలో అవ్వండి, కానీ విత్తనాల స్టేజ్ వస్తే మాత్రం తుంచేసేయండి. ఇదిగోండి ఇలా విత్తనాలు కట్టేసి ఉందంటే అది తుంచేయండి, దానివల్ల అసలు ఉపయోగమే ఉండదు. మీరు ఎప్పుడైనా ధనియాల విత్తనాలు చూసారా? ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ధనియా ఫ్లవర్స్. ఈ ధనియాలు నేను గింజలు వస్తాయి అనుకున్నానండి, కానీ ఈ పాలకూర అనేది ఆ ధనియాలని రానియట్లేదు, ఫ్లవరింగ్కి వెళ్ళిపోతున్నాయి. ఈ పాలకూర రీగ్రో మెథడ్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసుకోండి. మనకు విత్తనాలు లేనప్పుడు ఏదో ఒకటి ఉంటే బెటర్ కదా. చాలా ఈజీగా గ్రో అయిపోతుంది ఇది రీగ్రో మెథడ్లో. డైరెక్ట్ సీడ్లింగ్స్ కూడా ఈజీయేనండి, కాకపోతే సీడ్లింగ్స్ ఏంటంటే మనం ప్లాంట్ వచ్చేదాకా వాటరింగ్ అవన్నీ కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. మనకి రీగ్రో మెథడ్లో ఆ ప్రాబ్లం లేదు. మామూలుగా అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకున్నట్లయితే మనము పెట్టేసేయచ్చు. దీనికి కూడా ఎంత లేతగా ఉందో. ఇక్కడ కూడా పాలకూర ఉంది, కానీ ఇది అసలు ఎంత చిన్న కంటైనర్ అండి. అదిగోండి వేరుశనగ తొక్కులు వాటితో సగానికి వెళ్ళిపోయింది. అంటే కంటైనర్ పెద్దదే, మనం కంపోస్ట్ నింపుకుంటాం కదా, సగానికి వెళ్ళిపోయింది. ఒక బెండ చెట్టు, ఒక వంక చెట్టు, పాలకూర ప్లస్ మళ్ళీ బీన్స్ చెట్టు ఒకటి ఉందండి. చిక్కుడు తీగ ఇలా అల్లుకొని ఉంది.
ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఈ మల్టీ క్రాప్ ప్రొసీజర్‌లో ఎక్కువ పెట్టేస్తాము లేవనేసి. అవి గ్రో అయ్యాక గాని అర్థం అవ్వదు. అవి చాలా ఎక్కువైపోయినాయి అని చెప్పేసి. ఇవి ఆకులు యెల్లోయిష్ అయిపోతున్నాయి ఎనర్జీ సరిపోక. పాలకూర చాలా డెలికేటెడ్‌గా ఉంటుందండి. ఎప్పుడు మనం నీట్‌గా హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఇదే లాస్ట్ ప్లాంట్ అండి. ఈ కొయ్య తోటకూర. ఇక్కడ బచ్చల చెట్టు బెండకాయ మొదుల్లో వచ్చిందండి. దీన్ని ఎదగనిస్తే పాపం మా బెండకాయలు కాయలేవు. ఇక్కడ కూడా తోటకూర ఉందండి. పచ్చిమిరపకాయలండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఎప్పుడు మనం పచ్చిమిరపకాయలు లాస్ట్‌లోనే కోస్తాము. ఇవి చిన్న చిన్న కుండీల్లో కూడా భలే వస్తున్నాయండి ఈ పచ్చిమిరపకాయలు మాత్రం. అసలు చూడండి ఎంతంత పొడుగునున్నాయో. ఓ మై గాడ్! ఒక్క చెట్టు నుంచే ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయి. ఈరోజు హార్వెస్ట్ వచ్చి పాలకూర అండి. చూడండి ఎంత వచ్చేసిందో. పాలకూర, చుక్కకూర, తోటకూర, చిక్కుడుగాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.